హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అబద్ధాలు చెప్పడంలో, ఫేక్ ప్రచారాలు చేయడంలో జగన్ రెడ్డి 2.0 స్టార్ట్ చేశాడు. మొట్టమొదటి ఏం చేశాడు? అధికారం రాకముందు ఒక విష ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేయడం, అబద్ధం చేయడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయని నేరాలు, వాళ్ళు చేయని వాటి గురించి వాళ్ళ మీద నెట్టేయడం, వాళ్ళ బాబాయ్ని వాళ్ళు చంపుకోవడము, చంద్రబాబు నాయుడు గారు చంపారని చెప్పడము, లేని పింక్ డైమండ్ని తెలుగుదేశం పార్టీ దొంగతనం చేశాడని చెప్పేసి వాళ్ళ మీద ఒక అబద్ధ ప్రచారం చేయడము, ఇంకొకటి కోడికత్తి డ్రామా ఆడటము, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేపించారని చెప్పేసి ఒక అబద్ధ ఫేక్ ప్రచారం చేయడం, ఇలాంటి అబద్ధాలు, ఇలాంటి ఫేక్ ప్రచారాలు అన్నీ చేసి 2019లో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అధికారం పోయింది, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అబద్ధాలు ఆడాలి, మళ్ళీ ఫేక్ ప్రచారాలు చేయాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెయ్యి నేరాలని, ఘోరాలని వాళ్ళేమో నెట్టాలా, వాళ్ళు చేయని పనుల గురించి వాళ్ళని బ్లేమ్ చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళని దూరం చేయాలి. ఇది 2.0లో జగన్ రెడ్డి చేస్తున్న కొత్త అబద్ధ ఫేక్ ప్రచారాలు. రాజధాని ప్రాంతంలో రాజధాని రైతులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. సో అక్కడ రాజధాని రైతులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం చేయాలి. సో వ్యతిరేకం చేయాలంటే రైతులు వచ్చి ఏమైనా చెప్తారా? తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా చెప్పరు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎంతో లాభం పొందారు రాజధాని ప్రాంత రైతులు. సో ఇతను ఏం చేస్తాడు జగన్ రెడ్డి? ఆ వైసీపీ గొడ్డల పార్టీ పేటీఎం గాలని కొంతమంది తీసుకొచ్చి వాళ్ళకి రైతులు ముసుగులు వేసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతాడు. వీళ్ళు వైసీపీ కార్యకర్తలే, ఈ గొడ్డల పార్టీ వాళ్ళే రైతుల ముసుగులో వాళ్ళే రైతుల్లాగా వేషాలు వేసుకుని వచ్చి మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారని వాళ్ళు చెప్తే, ఇతను జగన్ రెడ్డి ఏం చెప్తాడు? మీరేం భయపడద్దు, నేను అధికారం రాగానే మీకు మంచి మంచి ప్లాట్లు ఇస్తాను, చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికంటే మంచి ప్యాకేజీలు ఇస్తాను, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని చెప్తాను. కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. 2019 అధికారం రాకముందు ఏం చెప్పాడు? నేను ఎక్కడనే ఇల్లు కట్టుకున్నాను, ఎక్కడనే రాజధాని ఉండిద్ది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికంటే నీకు మంచి రైతులకు బాగా నేను మేలు చేస్తానని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? రాజధాని ప్రాంతాన్ని అమరావతిని తీసేశాడు. అమరావతిని అడిగితే రైతుల మీద కేసులు పెట్టాడు. అదేవిధంగా ఆడవాళ్ళని అమరావతి కోసం ఉద్యమం చేసే ఆడవాళ్ళని మీద ఏం చేశాడు? బూటుకారులు, పోలీసులు బూటుకారులతో తన్నించి వాళ్ళు జుట్టు పట్టుకుని లాగిచ్చి వాళ్ళని హింసించాడు. ఈరోజు మళ్ళీ నేను రాజధాని ప్రాంత రైతుల కోసం నేను న్యాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలి? ప్రతిరోజు అబద్ధాలు, ప్రతిరోజు ఫేక్ ప్రచారం చేయడమే. నువ్వు రాజధాని రైతుల కోసం ఇతను మేలు చేస్తావా? చెప్తే కనీసం నమ్మాలి కదా జగన్ రెడ్డి. ఇప్పుడు ఇంకో కొత్త డ్రామా ఏంటంటే డిఎస్సి టీచర్ పోస్టులు 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని వేలు కాదు కొన్ని లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు చేసే వాళ్ళలో 80% తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాళ్ళ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీనే ఉద్యోగాలు ఇచ్చింది. సో ఈ టీచర్లలో తెలుగుదేశం పార్టీ మీద బాగా అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ రేపు డిఎస్సి టీచర్ పోస్టులు మళ్ళీ ఇవ్వబోతున్నాడు. సో చదువుకునే వాళ్ళందరూ, నిరుద్యోగులందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తారు. ఇతని అధికారం నుండి జగన్ రెడ్డి 5 సంవత్సరాల అధికారంలో ఒక టీచర్ పోస్టు కూడా ఇవ్వాలి. ఈరోజు వచ్చి నారా లోకేష్ 16,000 టీచర్ పోస్టులు అనుకున్న టయానికి ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి అక్రమాలు లేకుండా 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే, ఇప్పుడు నారా లోకేష్కి మంచి పేరు వచ్చింది. ఆ టీచర్లలో కానీ, ఇప్పుడు నిరుద్యోగుల్లో కానీ నారా లోకేష్ వ్యక్తికి మంచి పేరు వచ్చింది. అందరూ కూడా అతను ఆదరిస్తున్నారు. అతని మీద ఒక విష ప్రచారం చేయాలి, అతనికి మంచి పేరు రాకుండా చేయాలి. ఎందుకంటే నారా లోకేష్ మంచి పేరు వచ్చిందనుకో, ఈ గొడ్డల పార్టీకి అనేది అసలు ఎవరు ఓట్లు లేరు, వాళ్ళని ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈరోజు మళ్ళీ డిఎస్సి అభ్యర్థుల్లో ఒక లేనిపోయిన అపోహ సృష్టించి డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగినాయి, అటు పోస్టులు ఏదో అన్యాయం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మళ్ళీ ఏం చేశాడు? ఆ డిఎస్సి ఈ వైసీపీ పేటీఎం గాల చేత వాళ్ళనే ఒక ఫేక్ డిఎస్సి అభ్యర్థి, ఆ వైసీపీ కార్యకర్తల్ని డిఎస్సి అభ్యర్థుల్లాగా ముసుగులేసుకుని వచ్చి వాళ్ళు వచ్చి మాకు అన్యాయం చేశారు, మాకు టీచర్ పోస్టులు రాలేదు, వాళ్ళ టీచర్ పోస్టులు ఎవరు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అని చెప్పేసి ఆ వైసీపీ గొడ్డల పార్టీ కార్యకర్తలని డిఎస్సి అభ్యర్థుల ముసుగులో వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంటే, ఈ జగన్ రెడ్డి ఏమో మీరేం భయపడొద్దు, డిఎస్సి అభ్యర్థులందరికీ నేను న్యాయం చేస్తాను, నేను అధికారంలో రాగానే, నేను ముఖ్యమంత్రికి రాగానే మీ అందరికీ నేను న్యాయం చేస్తాను అని ఇతను చెప్పడం. డిఎస్సి అభ్యర్థులకి ఇతను న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తా? 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఆయన న్యాయం చేశాడు. మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు, ఆయన న్యాయం చేస్తాడు నారా లోకేష్. నువ్వు చేసేది న్యాయం కాదు, అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఈ జగన్ రెడ్డి మాటలు విని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మళ్ళీ టీచర్ పోస్టులు నారా లోకేష్ ఇవ్వబోతున్నాడు.
మళ్ళీ చదువుకోండి, ఎవరైతే చదువుకున్నారో ఎవరికైతే మెరిట్ ఉందో వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ జగన్ మాటలని చదువుకోకుండా అతని చుట్టూ తిరిగారంటే మీ జీవితం నాశనం అయిపోతాయి. జగన్ అతని రాజకీయం కోసం ఎంతమంది జీవితాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉంటాడు. ఇలాంటి జగన్ చెప్పే సొల్లు కబుర్లని అతని చుట్టూ తిరిగి నిరుద్యోగులు ఎవరు అతని మాటలను నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు గారు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ, కానీ 16,000 మంది టీచర్ పోస్టులు ఇచ్చాడు నారా లోకేష్. ఎక్కడ ఒక్క 1%, 0.001% కూడా ఇక్కడ అవినీతి అక్రమాలు జరిగే అవకాశం లేదు. ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరిగినాయి. ఇక్కడ ఎక్కడ మాన్యువల్గా ఏం జరగలేదు. వీళ్ళు వాళ్ళకి మంచి పేరు వస్తుంది, నారా లోకేష్కి మంచి పేరు వస్తుందని దాన్ని చెడగొట్టాలని ఉద్దేశంతో ఇలాంటి చెత్త ప్రచారం చేస్తున్నాడు. ఇంకొకటి పెయిన్ అని స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక ప్రవేశపెట్టారు. ఆ బ్రిడ్జ్ గేమ్ కింద టీచర్ పోస్టులు ఇచ్చారు. బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక పేకాటకు కూడా టీచర్ పోస్టులు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బుద్ధి జ్ఞానం లేని పెయిన్ అని ఏమై కనీసం అంటే సన్నాసులందరూ వైసీపీలో ఉంటారు అట్టుకుంది. బ్రిడ్జ్ గేమ్ అనేది పేకాట కాదు. బ్రిడ్జ్ గేమ్ అనేది ఒక ఏషియన్ గేమ్స్లో వన్ ఆఫ్ ద గేమ్. ఆ బ్రిడ్జ్ గేమ్లో మనకు గోల్డ్ మెడల్ కూడా వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గేమ్ బ్రిడ్జ్ గేమ్ అనేది. ఇలాంటి ఏ గేమ్ ఏంటో బ్రిడ్జ్ గేమ్కి ప్యాక్ ఆడ కూడా తేడా తెలియని సన్నాసులు అందరూ వచ్చి ఈరోజు డిఎస్ టీచర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏమీ లేదు. ఈ జగన్ రెడ్డికి కానీ వైసీపీ గొడ్ల పార్టీకి కానీ ఏంటి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, రాజధాని నిర్మిస్తున్నారు, పోలవరం కడుతున్నారు, కొన్ని వేల కంపెనీలు తీసుకొస్తున్నారు, కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నారు. సో వీటన్నిటితో తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. ఇంక భవిష్యత్తు అనేది గొడ్ల పార్టీకి ఉండదు. గొడ్ల పార్టీని ఎవరు కూడా ఓట్లు వేయరు, మన జీవితాలు ఇంకా మనం దీని పనికి రాకుండా పోతామని చెప్పేసి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు ఇలాంటి ఈ వైసీపీ గొడ్డల పార్టీ వాళ్ళు చేసే విష ప్రచారం నమ్మి మోసపోవద్దు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్ల, నారా లోకేష్ వల్ల, నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం. జై హింద్.